ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో ఆమోదించడం జరిగింది. ఆర్డినెన్స్ నెంబర్ 2/2025 ఆర్డినెన్స్ను జారీ చేయటం ప్రభుత్వం చేయటం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం దళితులందరికీ న్యాయం జరగాలని, ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలకి సమాన న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆర్డినెన్స్ని ఆమోదించడం జరిగింది. మరి గతం నుంచి ఇది 1970వ దశకం నుంచి కూడా ఎస్సీలని వర్గీకరణ చేయాలని చెప్పి ఆనాటి ఉన్నటువంటి నాయకులు, దళిత నాయకులు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఈ యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏక అభిప్రాయంతో ఏకపక్షంగా వెళ్ళటం జరిగింది. మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నానుడి మరి అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే సమాజంలో ఆయన మేలు కొల్పాడో సమాజాన్ని, దానికి అనుగుణంగా మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గుర్తించి 1997వ సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ చేయటం జరిగింది. మరి ఆ వర్గీకరణ ఫలితాలుగా విద్యారంగంలో, అదేవిధంగా ఉద్యోగ రంగంలో కూడా అనేక మంది మాదిగలు మేలు పొందడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంటే కేవలం మాదిగా మాలలే కాదు, కానీ ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా లబ్ధి పొందాలి, అందరికీ సమాన న్యాయమైన ఒక కాన్సెప్ట్తోనే నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క వర్గీకరణ చేపట్టడం జరిగింది. మరి ఆ రోజు చేసినటువంటి వర్గీకరణ ఫలితం 20,000 పైచిలుకు ఉద్యోగులు ఆ రోజు మాదిగలు పొందగలిగారు. అదేవిధంగా అనేక మంది ఇంజనీరింగ్, డాక్టర్లుగా ఉన్నతమైన చదువులు చదవటానికి కూడా ఆ రోజు యొక్క వర్గీకరణ ఉపయుక్తకరంగా ఉపయోగపడింది. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఆ రోజు ఇచ్చినటువంటి చిన్న సాంకేతిక భేదం వల్ల అది రద్దు చేయటం జరిగింది వర్గీకరణని. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ యొక్క వర్గీకరణ చేపట్టకపోవటం, మరి తిరిగి మరి 2019 ఎలక్షన్స్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నేను మాదిగా పెద్ద మాదిగనే అని చెప్పి ఎలక్షన్స్కి రావటం, మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయలేకపోయినా సరే తిరిగి 2024లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రెండవసారి ఈరోజు వర్గీకరణని, అంటే సుప్రీంకోర్టు తనకు ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేస్తూ 7 ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం కమిటీ మరి ప్రతి రాష్ట్రం కూడా వారి యొక్క అవసరాల నిమిత్తం వర్గీకరణ ఎస్సీని చేయవచ్చు అని చెప్పి వచ్చినటువంటి తీర్పును అనుగుణంగా తిరిగి 2024 నవంబర్లో రాజీవ్ రంగరాజన్ అనే కమిటీని ఏర్పాటు చేసి మరి రాష్ట్రమంతా కూడా తిరిగి వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మరి మంత్రివర్గంలో ఆమోదం పొంది మరి ఈరోజు ఆర్డినెన్స్గా దాని రూపంలో చేయటం వల్ల అనేక మంది ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాల వారందరూ కూడా లబ్ధి పొందడానికి అవకాశం కుదిరింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికే కాకుండా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కానివ్వండి, మరి ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు కూడా మరి మాదిగల తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి వాతావరణం ఉన్నట్లయితే మరి మన ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి మాదిగలకి పెద్ద ఎత్తున మరి గతంలో ఉన్నటువంటి బడేటి బుజ్జి గారు మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రస్తుత ఎమ్మెల్యే గారు మన బడేటి రాధాకృష్ణయ్య గారు కానీ పెద్దపీట వేయటం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి 25-30 సంవత్సరాల మాదిగల కళ జగజ్జీవన్ రావు గారి విగ్రహం, కాంస్య విగ్రహం జిల్లాలో లేదు కాబట్టి మన ఏలూరు హెడ్ క్వార్టర్స్లో నిర్మించాలని చెప్పి మన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బడేటి బుజ్జాలను మేము కోరగానే మరి ఆయన సొంత ఖర్చులతో మరి ఫైర్ స్టేషన్ సెంటర్లో 12 లక్షలు పెట్టి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా
స్థానిక ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఓసీ వర్గంలో పెట్టవలసిన వాళ్ళని మరి ఒక మహిళని మాదిగల మహిళలను నుంచోబెట్టి ఆవిడ అత్యధిక మెజార్టీతో గెలిపించి మాదిగలకు ఉన్నతమైన స్థానం కల్పించినటువంటి బడేటి కుటుంబానికి మరోసారి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరోసారి కూటమి ప్రభుత్వానికి మన ఏలూరు నియోజకవర్గ మాదిగల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై బడేటి, జై కూటమి. మరి బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు నాడు మాకు ఆర్డినెన్స్ జారీ చేయడం చాలా హర్షణీయంగానే మాదిగల తరఫున మేము కోరుతా ఉన్నాం. అలాగే మరి ఏవైతే 2014 నుండి ఎస్సీలకి 59 ఉపకులాలకే కాకుండా మాలలకు కూడా కలిపి ఏవైతే ఎస్సీ లోన్లే కానివ్వండి, అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లే కానివ్వండి, తర్వాత వెహికల్సే కానివ్వండి, అలాగే విదేశీ విద్య కానివ్వండి, అంబేద్కర్ విదేశీ విద్య కానివ్వండి, ఇవన్నీ కూడా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మాదిగల పట్ల సానుకూలంగా ఆయన ఏవైతే మన ఎలక్షన్లో వాగ్దానం చేశారో అదే రీతిగా మరి మాదిగల తరపున పెద్ద మాదిగగా ఉండి మా అందరికి కూడా ఒక అంబేద్కర్ తర్వాత ఒక అంబేద్కర్ అంతటి వాడిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాడు మాదిగలకి ముద్దుబిడ్డగా ఉండి మరి ఈ ఒక రిజర్వేషన్ ఫలాలే కానివ్వండి, అలాగే గతంలో 2014 నుండి 2019 వరకు ఏవైతే ఎస్సీలకి ఒక లోన్లు కానీ సంక్షేమ ఫలాలు కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మాదిగలు కానీ మాలలు కానీ ఒక అన్నదమ్ములుగా వాళ్ళకి అన్ని విధాలుగా మీరు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ మేలు కొలిపి వాళ్ళని చైతన్యవంతులుగా చేసిన దిశలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారని చెప్పేసి మేము ఈ రోజు నాడు ఈ పార్టీ బడేటి రాధాకృష్ణ గారైన మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.